పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుడు కాలము వచ్చి ఉన్నది. ఏం చెప్పాడు పౌలు గారు? అదే వాక్యం చెప్పాడు. ఏం చేస్తారంటే సరిగ్గా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని రానియకుండా వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పండి, సీసలో ఆ తేనె పోసినట్టు ఉంటుంది అన్నమాట, చక్కగా పాలు పోసినట్టు ఉంటుంది. హాయిగా జో లాలి హాయి హాయి అని నిద్రపోతుంటారు. అలా ఉంటుంది అన్నమాట. అది అనుకూలమైన బోధన. అవి చెప్తూ ఉంటారు. అవి చెప్తే సంఘం బాగుంటుంది, అది చెప్తే సంఘం అభివృద్ధి అవుద్ది, అది చెప్తే ఏమో చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ గర్దించి బుద్ధి చెప్తే ఏమవుద్ది? వస్తారండి? రారు అని బైబిల్లో ఉంది. అదేనమాట, అదే చెప్పాడు. మేము చెప్పేది కొత్త ఏముండదు, అన్ని పాతయే. అయితే మీకు అర్థమవడానికి పదాలు మార్చాం అంతే. అది ఇప్పుడు కూడా మనసులో గుర్తుంచుకోండి. ఎవడో ఏది కొత్త చెప్పడం, ఉన్నదే చక్కగా అర్థమవడానికి వేరే పదాలు మార్చాం అంతే. కాబట్టి ఇప్పుడు ఇందుట్లో ఉన్నదే మేము చెప్తున్నాం.